లోకమందెవడైనా లోభి మానవుడున్నా భిక్షమర్థికి చేత పెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టగ జూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడునట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలుగల్గిన చాలా మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ, ఈ లోకంలో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వడు, అయినా తగవలేదు. ఇచ్చేవాడిని చూసి సహించలేడు. వారి దగ్గరకు చేరి తన సొమ్మంతా పోతున్నట్లుగా నేరాలు చెబుతాడు. అప్పుడు ఆ దాత ధనం చేయడం మానివేస్తే లోబి ఆనందిస్తాడు, మానకపోతే దుఃఖపడతాడు. లక్ష్మీనాథ, ఇటువంటి క్రూరునకు భిక్షగాండ్ర శత్రువని పేరు పెట్టవచ్చును కదా.